ఇదిగా ముందు టీ తాగోయా, తర్వాత పేపర్ చదువుతు కనివే. ఒక్కరైకి అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకున్నాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి, నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు, దొరికాయి నా 2 ఎకరాలు దొరికాయి. వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. వదిలిపెట్టను బాబు. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడు. రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటారా? రే, నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా. రే, నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. నాకు చెప్తుంది, నాకు చెప్తా. అన్నయ్య నేనే మళ్ళీ బెదరను బాజీగలను. అయితే మరి నువ్వు చెరాయుడు కావా? ఓ, నాకు పెద్దరాయింది కాదురా బాబు, బక్రాయింది. పోయి పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా బుట్టక్కువ. 10,000 నాకే. సారీ బ్రదర్, మీ వాడిని నేను నెత్తి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాటు నాకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీకు. సన్న ఎలాగలా పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తాను. పట్టుకోమని నన్ను కాదు, మా తమ్ముడిని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపరైపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోనా? వెళ్ళరా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మీ ముఖం మీరే చూసుకుంటారని ఇళ్ళు జోకులేయద్దు. పదండి. సిద్ధి మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి, కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సార్, చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. డజన్ ఎంత? 30 రూపాయలా? 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయలా? సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా ఐదు పండు పళ్ళ మొహన్ ఏదా వెళ్ళి నిమ్మకాయ కొడుకో. 3 రూపాయలు, 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది, తగులుతుంది. చూడండి, అరటిపళ్ళు డజన్ ఎంత? ఎన్నుకోవాలి. ఏం బక్రాయుడు, బాగున్నావా?
నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? కంటికి నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంతకు మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. సార్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్కరాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇటు పెట్టలేదు కదండి. నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తోంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి, వెనకపోవడం నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా అరటిపండు కూడా తిన్నావు రేటే. మాట్లాడు. నువ్వు బక్కరాయుడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరి మొహం చూసినా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మంచంలో ఉంది. మీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని విని బుర్రక్క రాబోయేస్తున్నాడు. పలు నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేడు. నమస్తే సార్. ఆ బ్లడీ మనోజ్ గారు నిన్ను రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మచ్చ. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళే నేను ఒకదాన్ని.